పీసీఓడి. అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి? అందరు దీని గురించే మాట్లాడుతున్నారేంటి? పీసీఓడిని పీఎంఓఎస్గా ఎందుకు చేంజ్ చేశారో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ హిమవర్షిని, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ వర్కింగ్ ఎట్ ప్రతిమ రిలీఫ్ హాస్పిటల్స్ వరంగల్. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేసి అంటాము. ఇదేంటి అంటే గర్భసంచి పక్కన 2 అండాశయాలు ఉంటాయండి. వాటిలో మల్టిపుల్ సిస్ట్ డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్ని పీసీఓడి అంటాం. కానీ ఇది ఓన్లీ ఓవరీ డిసీజ్ కాదు. అదర్ మెటబాలిక్ సిండ్రోమ్స్ లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్తో కంబైన్ అయ్యి ఉంది అనేసి దాన్ని పీఎంఓఎస్గా చేంజ్ చేశాము. పీఎంఓఎస్ అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీఎంఓఎస్ అసలు ఎవరిలో చూద్దాం. యూజువల్లీ ఆడవాళ్ళలో అరౌండ్ 35 ఇయర్స్ వరకు ఉంటుందండి. కానీ నవేడేస్ ఏంటి అంటే అడాలసెన్స్ ఏజ్ అంటే 10 to 19 ఇయర్స్ పిల్లల్లో ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ రీజన్స్ హాస్టలర్ లైఫ్ అయి ఉండొచ్చు, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ రీజన్స్ కావచ్చు. కానీ అరౌండ్ 35 ఇయర్స్ వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది. సిమ్టమ్స్ ఎలా ఉండొచ్చు అంటే ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ వస్తాయి కదా, అలా రెగ్యులర్గా ఉండకుండా 2 to 3 మంత్స్కి ఒకసారి రావడము. ఇన్ కేస్ అలా బ్లీడింగ్ అయినప్పుడు ఓవర్గా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇందులో ఏంటి అంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అంటాము. అప్పర్ లిప్ పైన కావచ్చు, చిన్ పైన కావచ్చు, బ్రెస్ట్, థైస్ పైన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది ఒక రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చూస్తున్నాం కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ 20% ఇంక్రీజ్ ఇన్ ద ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్లో ఫిట్ అవుతున్నాము అండ్ మనకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. కానీ ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే కొన్ని హార్మోనల్ టెస్ట్ ఉంటాయండి, అవి చేయించుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేసి చేస్తాం. స్కాన్లో ఏంటి అంటే ఏమైనా ఓవరీస్లో సిస్ట్ డెవలప్ అయ్యాయా లేదా అనేది తెలుస్తుంది. ఈ స్కాన్లో ఒక 20 అబోవ్ కంటే సిస్ట్ ఉంటే దాన్ని పీసీఓఎస్గా డయాగ్నోస్ చేస్తాం. అండ్ పీసీఓఎస్ ఆర్ పీఎంఓఎస్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అండి, ఎందుకంటే వీటికి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉంది. లైక్ డయాబెటీస్ రావచ్చు ఇన్ కేస్ ఫ్యూచర్లో, ఒబేసిటీ రిస్క్ ఉంటుంది, అండ్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వడం కానీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ దో మనం కన్సీవ్ అయినాక కూడా జెస్టేషనల్ డయాబెటీస్ అనే కండిషన్ రావచ్చు. అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో షుగర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పిఎంఓఎస్ కండిషన్ అనేది ట్రీటబుల్ అండి. పిఎంఓఎస్ డయాగ్నోసిస్ కాగానే ఏదో అయిపోయింది అనే టెన్షన్ అవసరం లేదు. చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు పిఎంఓఎస్ని. ఏంటి అనేసి అంటే డైలీ ఎక్సర్సైజ్ చేయడము, ఒక 10 to 15 మినిట్స్ యోగా చేయడం కానీ, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము, ఎలా చేసి వెయిట్ రెడ్యూస్ చేసుకోవడం వల్ల పీసీఓఎస్ అనేది రివర్స్ అవుతుంది. మనం ఎక్కువగా జంక్ అవాయిడ్ చేయడం కానీ, అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడము, కార్బోహైడ్రేట్ డైట్ అనేది తక్కువగా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతిమ రిలీఫ్ హాస్పిటల్స్లో ఓపీ ఫ్రీగా చూస్తున్నామండి. అండ్ ఇన్వెస్టిగేషన్స్ పైన అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. కమింగ్ టు డెలివరీస్ కూడా ఫ్రీగా చేస్తున్నాము. లాప్రోస్కోపీ సర్జరీస్, హిస్టెక్టమీస్ అన్ని ఆరోగ్యశ్రీలో అవుతున్నాయి.